ఓకే ఓకే ఈరోజు 22వ డివిజన్ మారుతినగర్ నందు సచివాలయం ఈ సచివాలయంలో ఈరోజు మేము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మన కడప ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారి మేడం ఆదేశాల మేరకు ఈరోజు మన సచివాలయం నందు చంద్రబాబు నాయుడు గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఆవిష్కరణ జరిగింది. చాలా అట్టహాసంగా జరిగింది. మన కార్యకర్తలు మన పార్టీ యొక్క నాయకులు అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇదే ఈ సచివాలయంలో మనకు ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా మన కార్యకర్తలంతా చాలా ఉత్సాహంతో వచ్చినారు ఈరోజు. అలాగే ఈ 2024 సంవత్సరం నందు మన తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు, నా యొక్క అభినందనలు. తర్వాత ఇక్కడ మనకు కడప డివిజన్ నందు ఎమ్మెల్యే గారు గత 30 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని కనీవిని రీతిలో మన తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన మాధవిరెడ్డి గారి మేడంని గెలిపించడం జరిగింది. ప్రజలందరికీ మా యొక్క అభినందనలు, మా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు మనము చూస్తున్నట్టయితే మనము ఏదైతే మనం పెన్షన్ల యొక్క కార్యక్రమం చేపట్టినామో మన కడప మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అంతా, ఈ ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చినారో 7,000 రూపాయల పెన్షన్ ఇచ్చినారో ఆ 7,000 రూపాయల పెన్షను ప్రతి ఇంటికి ప్రతి గడపకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ అందజేయడం జరిగింది. ఈ యొక్క చరిత్ర ప్రపంచంలోని ఎప్పుడూ లేని కనీవిని రీతిలో జరిగింది. అలాగే మన యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే మనకు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలాగే అమలు చేస్తామని మేము కూడా కట్టుదిట్టంగా ఉన్నాము.